ఇయర్స్ ఈరోజు మనం బీఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 2 అందులో తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్లో మనము మదింపు మూల్యాంకనంలో ఉన్నామండి. 3.3 అంకగణితము, బీజగణితము, రేఖాగణితము, గణితంలో సాధన నికష గురించి చెప్పుకోబోతున్నాము. సో అభ్యర్థులు దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే పక్కన వారికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడండి. ఇక తరగతి గదిలో ఉపాధ్యాయుడు తన సబ్జెక్టులో విషయాన్ని బోధించిన తర్వాత మనం ఏం చేస్తారు? తాను బోధించిన విషయాన్ని తన విద్యార్థులు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు, ఏ అంశాల్లో సరైన అవగాహన జరగలేదు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అయితే ఒక్కొక్క విద్యార్థిని పిలిచి మౌలిక ఓవరాల్గా ఇప్పుడు నిర్వహించేసి పరీక్ష వారి అవగాహన స్థాయిలను నిర్ధారించడానికి సమయం సరిపోదు. అందువలన అందరినీ దృష్టిలో ఉంచుకొని ఒకేసారి పరీక్ష నిర్వహించవలసి ఉంటుంది. అనగా విద్యార్థుల విద్యాత్మక సాధన అంటే అకాడమిక్ అచీవ్మెంట్ని మాపనం చేయాలి. దానికోసం ఒక ప్రశ్నాపత్రాన్ని తయారు చేయాలి. తర్వాత దాన్ని మదింపు చేయాలి, అసెస్మెంట్. అందుకోసం ప్రతి ప్రశ్నకి సమాధానంగా రాసే అంశాలను ఏ విధంగా గణన చేయాల్సి వస్తుందో సూచించు గణన సూచి, గణన కల్పన, స్కోరింగ్కి మార్కింగ్ స్కీమ్ తయారు చేసి దాని ప్రకారం జవాబు పత్రాలని ఎవాల్యుయేషన్ చేస్తారు. అసెస్మెంట్ తర్వాత మదింపు తర్వాత విద్యార్థుల అవగాహన స్థాయిలను బట్టి వారికి రెమెడియల్ టీచింగ్ని ఉపాధ్యాయుడు వారికి అందజేస్తాడనమాట. ఎవరికి మార్కులు తక్కువ వస్తాయో వారిని కొంచెం స్పెషల్ కేర్ తీసుకొని వాళ్ళలో దేంట్లో వెనకబడుతున్నారో చూసుకొని వారిని వారి యొక్క సబ్జెక్టుల్లో ముందుకు తీసుకెళ్తూ ఉంటారంట. నెక్స్ట్ గణిత శాఖలో అయినా అంకగణిత, బీజగణిత, రేఖాగణితాల్లో ఏ శాఖలో అయినా సరే సాధన నికష అచీవ్మెంటేషన్ తయారు చేయడం ఒకే విధంగా ఉంటుందంట. వేరుగా ఉండదు, ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు సాధారణ నిర్మాణ సోపానాల గురించి తెలుసుకుందాం. ఈ 3 శాఖల్లో ఒక్కొక్క మాదిరి నికషను ఇవ్వడం జరిగిందంట. ఒకసారి అయినా చూసుకుందామండి. ఇంపార్టెంట్ చాప్టర్ ఇది మీకు అవగాహన అయితే దీని నుంచి ఏ ప్రశ్న ఇచ్చినా కూడా మనం డిఎస్సిలో కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాము. అకాడమిక్ బుక్ కాబట్టి ఇంపార్టెంట్ అండి. శిక్షణ లేదా అభ్యసన కాలం చూడండి. సాధారణ నికష నిర్వచనాలు ఎలా ఇచ్చారు? శిక్షణ లేదా అభ్యసన కాలం తర్వాత ఒక వ్యక్తి సాధించిన విజయాలను కొలిచే ఏదైనా ఒక పరీక్ష తర్వాత, శిక్షణ తర్వాత అన్నమాట ఇది అని చెప్పింది ఎన్ఎం డౌన్లే. తర్వాత డౌనీ ఒక వ్యక్తి ఏమి నేర్చుకున్నాడో వివరించే సామర్థ్య పరీక్ష రకం. థారండైక్, హేగన్ చెప్పారండి. ఒక వ్యక్తి ఏమి నేర్చుకున్నాడో వివరించే సామర్థ్య పరీక్ష రకం. బోధన ద్వారా ఒక విద్యార్థి నేర్చుకున్న మొత్తాన్ని నిర్ణయించడానికి ఒక క్రమబద్ధమైన ప్రక్రియ అని చెప్పి గ్రౌలుండ్ గారు చెప్పారు. ఈ విధంగా 3 నిర్వచనాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ అధ్యాయంలో సాధన నికష గురించి చెప్పారండి వారు. నెక్స్ట్ లక్ష్యాలు వచ్చేసి పరీక్షలు నిర్వహించడానికి గల కారణాలు గుర్తించడం, వివరించడం, విద్యార్థులు సహోద్యోగులతో టెస్టింగ్ టెర్మినాలజీని అర్థం చేసుకోవడం, ప్రసారం చేయడం, టెస్ట్ వ్యాలిడిటీ విశ్వసనీయతను మదింపు చేయడం, తగిన పరీక్షలను ఎంచుకోవడం, టెస్ట్ ప్రోటోకాల్స్ని సరిగ్గా సురక్షితంగా నిర్వహించడం, ఇవన్నీ లక్ష్యాలండి. నెక్స్ట్ ఇంకా విధులు. ఇది తర్వాత గ్రేడ్కి పదోన్నతి కొరకు ఆధారాన్ని అందిస్తుంది. విద్యా విషయ క్షేత్రంలో ప్రతి విద్యార్థి ఎక్కడ నిలబడతాడో తెలుసుకోవడానికి, ఒక నిర్దిష్ట విభాగంలో విద్యార్థుల ప్లేస్మెంట్ గురించి తెలుసుకోవడానికి, కొత్త అసైన్మెంట్ చేపట్టడానికి ముందు విద్యార్థులను మోటివేట్ చేయడానికి, విద్యార్థి ఇబ్బందులను బహిర్గతం చేయడానికి, వాటిని పరీక్షించడానికి ఉపాధ్యాయుడు వారికి సహాయపడగలరు. అంటే ఈ విధంగా మనము ఈ విధులని చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సాధన నికష యొక్క నిర్మాణ సోపానాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు విద్యాత్మక సాధనయే కదా విద్యార్థి యొక్క సాధన అంటే, ఆ విద్యాత్మక సాధన మాపనం చేయడానికి ప్రధానంగా మనకి సాధనాలు ఏమున్నాయి? పరీక్షలు ఉన్నాయి. స్కూల్లో బోధింపబడ్డ ఒక ప్రత్యేక విషయం ఉండాలి లేక విషయాలని జ్ఞానము, అవగాహన, నైపుణ్యాలు మాపనం చేసే ఉద్దేశంతో నిర్మించబడ్డ నికషాన్నే విద్యాత్మక సాధన నికష అంటారు. అధ్యయనానికి సంబంధించిన ప్రత్యేక విషయాల్లో ఒక వ్యక్తి యొక్క అభ్యసన సూచికలతో అందజేయటే విద్యాత్మక సాధన యొక్క ఉద్దేశము. స్కూల్లో బోధించే అన్ని సబ్జెక్టుల్లోనూ ఇటు నికషాలను తయారు చేయవచ్చండి. సాధారణ నికషకు తయారు చేయట్లు వివిధ దశలు ఎలా ఉంటాయి మనకి అంటే, ఫస్ట్ తాను దేన్ని మాపనం చేయాలనుకున్నారో దాన్ని ఖచ్చితంగా నిశ్చయించాలి. అంటే ఏ విద్యా లక్ష్యాన్ని మాపనం చేయదలుచుకున్నారో తెలపాలి. విద్యార్థుల ప్రవర్తన సంబంధిత అంశాలుగా రూపొందించాలి. ఆ అంశాలని ఏ విషయంపై సాధనను పరీక్షించదలిచినో ఆ వివరాలు రాయాలి. ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి విషయమే తగిన వాహనం. ఒక్కొక్క లక్ష్యాన్ని సాధించే దిశలో జరిగిన పురోభివృద్ధిని మూల్యాంకనం చేయడానికి తగ్గ సాధనాన్ని నిర్ణయించుటే 3వ దశ.
బోధన లక్ష్యాలను బట్టి ఏ పరికరం వాడాలో నిశ్చయించబడుతుంది. విషయంలోని 5 అంశాల్లో దేనికి ఎంత ప్రాధాన్యతనివ్వాలట్లే వివిధ బోధన లక్ష్యాలు దేనికి ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలనే అంశాలను పరీక్షించాలి. వివిధ లక్ష్యాలకు సంబంధించి బోధన ప్రాముఖ్యము నికషయందు సంపూర్తిగా ప్రతిబింబించాలండి. ఆ పరీక్ష ఎందు వ్యాసరూప ప్రశ్నలు అనుకోండి, ఎలా ఉపయోగించాలో, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఎలా ఉపయోగించాలో ఉపాధ్యాయుడు నిర్ణయించుకోవాలి. లక్ష్య స్వభావాన్ని బట్టి ఏ రకమైన పరీక్షాంశాన్ని ఉపయోగించాలో తెలుస్తుంది. నికష యొక్క ఉద్దేశాలను బట్టి దాని స్వభావం ఉంటుంది. విద్యార్థులు కోటి క్రమం ర్యాంక్ ఆర్డర్లో అమర్చడం నికష యొక్క ఉద్దేశం అయితే, వివిధ కఠిన స్థాయిల్లో ఉండే అంశాలే నికషలో చేర్చబడతాయి. ఈ దశలో నికషను తయారు చేయడం జరుగుతుంది. దైనందిక బోధనా కార్యక్రమాలు ఎదురైన మంచి అంశాలను ఎప్పటికప్పుడు రాసుకోవడం వల్ల నికషను తయారు చేయడంలో శ్రమ తప్పుతుంది. ఒకేసారి కూర్చొని ఏ పరీక్ష కూడా పూర్తిగా మంచి నికషను తయారు చేయలేడు. నికషలో గల అనేక రకాల అంశాలను ఏ రకానికి అవి విడదీసి సమూహంగా చేర్చాలి. కాలపరిమితి పూర్తయ్యేలోపు తరగతిలో అందరూ కానీ ఇంచుమించుగా అందరూ కానీ పూర్తి చేసేటట్లుగా నికష ఉండాలి. సూచనలు స్పష్టంగా ఉండాలి. స్టార్టింగ్లో సూచనలు ఇస్తారు కదా, అవి జవాబు పత్రాన్ని దిద్దడానికి వీలుగా మాదిరి జవాబు పత్రాన్ని సిద్ధం చేయాలి. మోడల్ పేపర్ ముందు చెప్పి వాళ్ళకి ఇలా మోడల్ వస్తుందని చెప్పి తర్వాత జవాబు పత్రాలని దిద్దాలి. జవాబు పత్రాన్ని సిద్ధం చేసి తర్వాత జవాబు పత్రాన్ని దిద్దడానికి వీలుగా ఉండాలి. ఇట్లు తయారు చేయబడిన నికష ఉపాధ్యాయుని చేత అతని తరగతిలో ఉపయోగించబడుతుంది. సాధారణ నికషాలు వ్యాసరూప ప్రశ్నలు ఉపయోగించబడుతూ ఉంటాయి. తర్వాత పైన ఇవ్వబడిన సోపాన నిర్మాణాలు సాధారణంగా ఒక సాధారణ నికషను తయారు చేయడానికి ఉపయోగపడేవి. ప్రస్తుతం అమల్లో ఉన్న సాధారణ నికషను తయారు చేయటకు ఉపయోగించే సోపానాల గురించి కూడా తెలుసుకున్నాము. చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈ చాప్టర్ చూసుకున్నాము. తయారు చేసే ప్రశ్నాపత్రం సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అనగా అమల్లో ఉన్న విద్యా ప్రమాణాల గతంలో లక్ష్యాల భార ప్రాముఖ్యం, విషయ భార ప్రాముఖ్యం, ప్రశ్న రకాల భార ప్రాముఖ్యం, కఠిన స్థాయి భార ప్రాముఖ్యం, బ్లూ ప్రింట్ను తయారు చేయడం, ప్రశ్నల తయారీ, గణన సూచి, గణన కల్పన తయారీ, ప్రశ్నవారీ విశ్లేషణ అనే సోపానాలతో నికష నిర్మించబడాలి. వీటి వివరణ గురించి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.